శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 2 స్కందాలు పూర్తి చేశాం. 12 స్కందాల్లో 3వ స్కందంలో కూడాను 66 భాగాలు చెప్పుకున్నాం. అంటే అందులో ఉన్న భాగాలు కాదు, మనం ఇప్పటిదాకా 66 రోజులు చెప్పుకున్నాం అన్నమాట. ఏంటి? తృతీయ స్కందాన్ని, చాలా పెద్ద స్కందం. ఇందులోనే కపిలుడు తన తల్లికి చేసిన తత్వబోధ, సాంఖ్య జ్ఞానం అంటారు. సాంఖ్యం అంటారు. సాంఖ్యం అంటేనే జ్ఞానయోగం అని. అది ఉన్నది ఈ స్కందంలో అన్నమాట. అందులోనే ఉన్నాం మనం. ఈ విధంగా చెప్పి కపిలాచార్యుడు దేవహూతితో మళ్ళీ ఇలా అన్నాడు: ఓ జనని విను, ఆత్మ దివికి భువికి నడుమ పలుసార్లు తిరుగుతూనే ఉంటుంది. మానవుడు ధనం, పశువులు, పుత్రులు, మిత్రులు, మగువలు మొదలైన తగులాటాల్లో వ్యామోహాన్ని విడిచిపెట్టి పాపాల్ని పరిహరించేవాణ్ణైన నన్ను, అలానే ప్రపంచమంతటా వ్యాపించిన నన్ను ఎప్పుడైతే ఏకాగ్ర చిత్తంతో ఆరాధిస్తాడో వాడు సంసార సముద్రాన్ని దాటగలుగుతాడు. ఎవరు దాటగలుగుతారు? తన యొక్క ధనంలో, తన పుత్రుల్లో, తన భార్యలో మోహాన్ని విడిచి పాపాలన్నింటినీ పరిహరించేవాడినైన నన్ను, ప్రపంచమంతా వ్యాపించి ఉన్న నన్ను ఏకాగ్ర చిత్తంతో, ఏకాగ్ర చిత్తం కలగాలంటే ఏషాంతంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢ. ఆ స్వామిని ఏకాగ్ర చిత్తంతో భజించాలంటే ఇవి చేయాలి. మనకు భగవద్గీతలో జ్ఞానయోగంలో చెప్పారు. విజ్ఞాన యోగంలో ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం. అదే ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. సారం, జ్ఞాన సారం అది. మన గత జన్మ పాపాలన్నీ పరిహరింపబడాలంటే తేషాం త్వంత గతం పాపం జనానాం పుణ్యకర్మణాం, పుణ్యకర్మలు చేసి అప్పుడు ద్వంద్వమోహాన్ని విడిచిపెట్టాలి. స్వామి మీద ఏకాగ్ర చిత్తం కలగాలంటే నువ్వు నేను వేరు కాదు అన్న భావన కావాలి. కాలు కింద పడబోతున్న చీమ నేను ఒకటే అన్న భావం కలగాలి. అర్థమైందా? అంతేగాని చస్తే చచ్చింది లేదు, నన్ను గుర్తుందని దాని మీద నుంచి నడుచుకుంటూ పోకూడదు. ఇది ద్వంద్వభావం పోవటం. అందా ఒకటే, అందరిలో పరమాత్ముడు ఉన్నాడు. ఆ భావం కలగాలి అనంటే మనం పుణ్యాలు చేసుకోవాలి. ఏమిటయ్యా పుణ్యాలు? పరోపకారమే పుణ్యం. మనకు తెలిసినా తెలియకపోయినా ఎవరైనా ఆపదలో ఉండే, మరి మనం దగ్గర బంధువులు కనుక వాళ్ళకి ఏదైనా ఆపదలో ఉన్నారు పాపం అంటే మనకు వాడు చెప్పకపోయినా, వాళ్ళు అర్థించకపోయినా మనంతరం మనం సహాయం చేయాలి. దీన్నే పుణ్యం అంటారని శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. అడిగితే చేసేది దానం కాదు కదా, అడగకుండా చేయాలి వాళ్ళకి దానం. ఆ దాన ధర్మాలు చేస్తేనే పుణ్యం వస్తుంది. మరి పాపం ఎలా వస్తుంది? పరులకి అపకారం. ఇది ఉపకారం, అది అపకారం. అపకారం చేయకుండా ఉండాలి. అప్పుడు ఏకాగ్ర చిత్తం కుదురుతుంది. స్వామి చెప్తున్నాడు, వ్యామోహాలు విడిచిపెట్టాలి. నావాడు, వీడు నావాడు, వీడు పరాయివాడు కదా, వీడికి హాని జరిగినా పర్వాలేదు, నా వాడికి హాని జరగకూడదు. ఇదే ఈ మోహాలకి ఎప్పుడైతే మోహాలను విడిచిపెట్టి నన్ను ఏకాగ్ర చిత్తంతో ఆరాధిస్తాడో వాడు ఈ సంసార సముద్రాన్ని దాటుతాడు. అమ్మా, ప్రధానమైన మూల ప్రకృతికి పురుషుడికి అధీశ్వరుడిని, భగవంతుణ్ణి, జగదీశ్వరుణ్ణి అయిన నన్ను కాక ఇతరులను ఎన్నుకున్న వారు సంసార భయంలో పడిపోతారు.
నా ఆజ్ఞ జవదాటలేక గాలి కూడా భయంతో వీస్తుందమ్మా. అలానే అగ్ని కూడా పరిమితంగా మండుతుంది, సూర్యుడు కూడా ఎండ కాస్తాడు, ఇంద్రుడు వర్షిస్తాడు నా వల్లనే, మృత్యువు భయపడి పారిపోతుంది. అందువల్ల ఈ సృష్టి విజ్ఞానంతో పాటు వైరాగ్యంతో కూడిన భక్తి యోగంతో యోగివరులైన వాళ్ళు వైకుంఠాన్ని ఆశించి నా చరణ కమలాల్ని సంస్మరిస్తూ ఏ భయం లేకుండా ఉంటారు. నిన్న చెప్పుకున్నాం మనం. నిన్న అమావాస్యరాత్రి, నిన్న పురాణం లేదు, మనం అభిషేకాలతో సరిపోయింది. మొన్న చెప్పుకున్నాం. స్వామి చెప్తాడు, నా నిజమైన భక్తులు ముక్తిని కూడా ఆశించరు, ఎప్పుడు కూడా నా సామీప్యాన్నే కోరుతారు, వైకుంఠంలో నా దగ్గర ఉండాలని కోరుతారు అని చెప్పాడు. అదే చెప్తున్నాడు స్వామి మళ్ళీ. సత్పురుషులైన వారు ఎంత పర్యంతం అత్యంత భక్తితో తమ చిత్తాన్ని నాయందే లగ్నం చేసి ఉంటారో అంత పర్యంతం వైకుంఠంలో వాళ్ళకి స్థానం లభిస్తుంది, నా సామీప్యం లభిస్తుంది అంటున్నాడు. ఈ రీతిగా కపిలాచార్యుడు భక్తియోగ స్వరూపాన్ని అంతటినీ కూడా తల్లికి వినిపించి మళ్ళీ ఎంతో సంతోషంతో ఇలా అన్నాడు, తల్లి, ఇంతవరకు నువ్వు అడిగిన భక్తియోగ స్వరూపాన్ని నీకు తెలిపాను. ఇక తత్వజ్ఞాన లక్షణాలను వేర్వేరుగా చెప్తాను. ఈ తత్వ లక్షణాలను తెలుసుకున్న మానవులు సత్వ రజస్తమో గుణాత్మకమైన ప్రకృతి గుణాల నుండి విముక్తులవుతారు. ఈ జ్ఞానం వల్ల మానవుడి యొక్క మనస్సులోని సందేహాలన్నీ పోయి అజ్ఞానం అనే చీకటి తొలుగుతుందమ్మా. తన స్వరూపం తనకు తెలుస్తుంది. ఈ తత్వజ్ఞానం వల్ల ఆత్మ సాక్షాత్కారం కలిగి మానవుని కైవల్య ప్రాప్తికి కారణం అవుతుంది. అందుకని అటువంటి జ్ఞానాన్ని నేను నీకు వివరంగా తెలియజేస్తాను, ఆత్మస్వరూపాన్ని చెప్తాను, ఆలకించు తల్లి. అనాది అయిన వాడు, నిర్గుణుడు, పురుష శబ్దవాచ్యుడు, సత్వరజస్తమో గుణాలు లేనివాడు, ప్రకృతి గుణాల కన్నా విలక్షణమైన గుణాలు కలవాడు, ప్రత్యక్ష స్వరూపం కలవాడు, తనంత తాను వెరిగేవాడు, విశ్వమంతటా ఉన్నవాడు ఎవడో అతడే పరమాత్మ. ఈ దేహేంద్రియ సంఘాతంలో అతి సూక్ష్మమైన స్వయం ప్రకాశ తత్వం ఎవరంటే ఆ పరమాత్మనే. అతి సూక్ష్మంగా ఉంటాడట ఈ దేహంలో ఆయన. ఆ పరమాత్మ గుణత్రయాత్మకము, అవ్యక్తము, భగవంతుని అంటిపెట్టుకున్నది అయిన ప్రకృతిలో అప్రయత్నంగా, అలవోకగా, లీలగా ప్రవేశించాడు. అప్పుడు ఆ ప్రకృతి గుణత్రయమయమైన స్వరూపంతో సాకారమైన ప్రజాసృష్టి చేయడం ప్రారంభించింది. పురుషుడు వెంటనే మోహాన్ని పొందాడు. మోహం గాని మాయా గాని వీటి ఆవరణ చేత తన స్వరూపాన్ని విస్మరించాడు. విజ్ఞానం మరుగున పడింది. గుణత్రయాత్మకమైన ప్రకృతిని ఆశ్రయించాడు. ప్రకృతి పురుషులు పరస్పరం మేళనం పొందారు. అప్పుడు పురుషుడు ప్రకృతి గుణాలను తనయందే ఆరోపించుకొని జరుగుతున్న కార్యాలన్నింటికీ తానే కర్తగా భావించుకొని సంసార బంధాల్లో కట్టుబడి పరాధీనకు లోనవుతున్నాడు. ఈశ్వరుడు కర్త కాకున్నా సాక్షి, ఆయన ఆనంద స్వరూపుడు. కర్మసాక్షి అంటారే, ఎక్కడో లేడు, ఈ లోపడే సూక్ష్మ రూపంలో ఉన్నాడు దేహంలో. జరుగుతున్న కర్మలకు సాక్షిభూతులు కావడం వల్ల ఆత్మకు కార్యకారణ కర్తృత్వాలు లేవని, అవి ప్రకృతికి అధీనమైనవని, సుఖదుఖాలు అనుభవించడం ప్రకృతి కంటే విలక్షణమైన పురుషుడివని అనుభవజ్ఞులు తెలుసుకుంటారు. ఇలా చెప్పగానే దేవహూతి కపులుతోంది, మహాత్మా, ప్రకృతి పురుషులు అస్తిత్వం కలది, అస్తిత్వం లేనిది అయిన ప్రపంచానికి కారణభూతులు. స్థూల సూక్ష్మ కాబట్టి ఆ ప్రకృతి పురుషుల లక్షణాలు సద్వివేక పరస్పరంగా చెప్పండి, వివరించి చెప్పండి. ప్రకృతి పురుషుల యొక్క లక్షణాలు వేరువేరుగా వివరించి చెప్పండి. అప్పుడు కపిలాచార్యుడు దేవహూతితోటి ఇలా చెప్తున్నాడు. ఆ కథ మనం రేపు చెప్పుకుందాం 68వ భాగంలో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్యః సమస్త నిత్యలోకాః సమస్తాః సుఖినో భవంతు. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. चेकोरा हारती दिगो सद्गुरुनाथ देवा साईनाथ. पांचभौतिक तत्वमुलाने हारतलित्तुमुरा निर्गुणं मगस्थिते वीडी एट्ली आका